హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. సో టుడేస్ వీడియో ఈజ్ స్వీట్ బొండాలు. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి, మైదా వాడట్లేదు. సో గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను, కప్పులోకి హాఫ్ కప్ అంతా షుగర్ తీసుకున్నాను. ఇలా షుగర్ని వాటర్లో డిజాల్వ్ చేసుకొని ఆ వాటర్ని పిండిలో కలిపేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ తీపి బోండాలకి మనకు పిండి అనేది సేమ్ బోండాలకి ఎలా వస్తుందో అలాగే ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, లూజ్గానే ఉండాలి. సో మిక్స్ చేశాక లాస్ట్లో ఒక పించ్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపెట్టుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. సో మ్యారినేషన్ తర్వాత ఇలా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో బోండాలుగా వేసేసుకోవటమే. చూసారు కదా, ఇక్కడ నేను వంట సోడా కానీ ఏది వాడలేదు, కేవలం మ్యారినేట్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్. చూడండి ఎలా ఎయిర్ ఫామ్ అయిపోయిందో. వంట సోడా అవసరం లేదు, కాస్త టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. దీనికోసం వెయిట్ చేయాలంతే ఒక హాఫ్ అన్ అవర్. హెల్తీగా తినేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. నేను మ్యాక్సిమం గోధుమ పిండితో ఎక్కువగా చేసే దాంట్లో ఇది కూడా ఒకటి. మామూలుగా ఒక స్నాక్లా చేసుకోవచ్చు, పూజ చేసేప్పుడు ప్రసాదంగా కూడా దీన్ని చేసుకోవచ్చు. సో షుగర్కి బదులుగా జాగరి కూడా వేసుకొని చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇచ్చుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మిగిలిన పిండి మొత్తం ఇలాగే వేసేసుకోవాలి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.